ఎస్సీ వర్గీకరణ చేపట్టడం దేశ ప్రజలంతా ఆనందంగా ఒక పండుగ వాతావరణాన్నిగా ఈరోజు దేశంలో చేసుకుంటున్నారు. ఈ ఎస్సీ వర్గీకరణ అనేది తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు స్థాపించినప్పటి వ్యవహారం. ప్రతి సామాజిక వర్గానికి మేలు చేయాలి, బడుగులకు బలహీన వర్గాలకు అన్ని వర్గాలకు మంచి జరగాలనే ఉద్దేశంతో ఆ రోజు స్వర్గీయ రామారావు గారు పార్టీ స్థాపించడం జరిగింది. అదే అమలుగా ఇప్పుడున్న ముఖ్యమంత్రి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అమలు చేసుకుంటూ ఈరోజు సుప్రీంకోర్టులో ఇచ్చిన దానికి గత 30 ఏళ్ల ముందు చూపు ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అనడానికి ఇది ఒక నిదర్శనము. ఆ రోజుల్లోనే ఒక కమిషన్ వేసి కేంద్రానికి పంపించడం జరిగింది. ఆ ఫలితం ఈ రోజుకు మరి ఆయన ఉన్నప్పుడే ఈ శుభ పరిణామం జరగడం అంటే అందరికీ సంతోషంగా ఉంది. ఈ విధంగా పోతే తెలుగుదేశం పార్టీ ఎన్ని విధాలుగా మేలు చేయాలని ఉందంటే బడుగులు బలహీన వర్గాలు అన్ని వర్గాలకు ఈ ఉద్యమానికి మాన్యశ్రీ మందకృష్ణ మాదిక్ గారు గతంలో ఆయన 30 ఏళ్ల కిందట పోరాటం ప్రారంభించి ఈ రోజుకు ఆ పోరాటవాదుల్లో ఒక మన యువ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారు కూడా అప్పట్లో పాల్గొని ఇప్పటి వరకు ఆ వర్గీకరణ కోసం పోరాడారు. ఇవన్నీ ఇదే జిల్లాలో ఎర్రగుంటపల్లెలో రవి అనే ఒక సోదరుడు చనిపోవడం జరిగింది. ఆ రోజుల్లో ప్రతి ఒక్కరు ఇది ఎప్పుడు జరుగుతుందా అనే ఏలనగా మాట్లాడే రోజులు. కానీ అది నిజం చేశారంటే అది ఒక మందకృష్ణ మాదిగ గారు చాలా పోరాటం చేసి 30 ఏళ్ళు పోరాటం చేసినారంటే ఒక ఆశామాష కాదు. ఒక్కసారి గుర్తు చేసుకోండి, 30 ఏళ్ళు చేశారు. ఈ విధంగా ముందుకు పోతే ఎస్సీ వర్గీకరణ వలన ఎవరికి ఇబ్బంది లేకోకుండా దామాసి ప్రకారం జరుగుతుంది. ఏ చదువుకోని వ్యక్తులు ఇంతవరకు కులం సర్టిఫికేట్ లేని వ్యక్తులు ఉన్నారు. ఇదే మా గుంతకల్ నియోజకవర్గంలో జంగాల వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇంతవరకు కులం సర్టిఫికేట్ అనేది కూడా లేదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు బిల్లు పెట్టడం జరిగింది. అసెంబ్లీలో బిల్లు పెట్టి చేసినాక ముఖ్యమంత్రి మారడం, జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారు ఈ 5 ఏళ్ల పాలనలో అసెంబ్లీ సాక్షిగా ఆయన ఏమన్నాడు, ఇది సాధ్యమయ్యే పని కాదు, చంద్రబాబు నాయుడు గారు ఓట్ల కోసం మొబ్బె పెడుతున్నారని అసెంబ్లీ సాక్షిగా మాట్లాడడం జరిగింది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చూశారా, ముందు చూపున్న నాయకుడు చంద్రబాబు నాయుడు అంటే ఏంటో మీకు అర్థమైందా? ప్రజలకు తెలుసు కాబట్టి ఆయన్ను ఎన్డీఏ ప్రభుత్వం 164 సీట్లతో ముందుకు తీసుకుపోయింది. మీకు 11 సీట్లతోనే సరిపెట్టే విధంగా, ఎందుకంటే ఆలోచన లేని విధంగా మాట్లాడారు అసెంబ్లీలోనే. అంటే ఎందుకు మీకు అంత తక్కువ చూపు? అనగారిన వర్గాలంటే మీకు గౌరవం లేదు. అందుకే ప్రజలు అంత గమనించి ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు చేసిన 30 ఏళ్ల ఆలోచనే ఈరోజు సుప్రీంకోర్టులో వచ్చిందంటే దీనికి ప్రతి ఒక్కరూ హర్షధ్వానాలు వ్యక్తం చేయాలని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.